మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించువారును యూదులకు సహాయము చేసిరి. చదివినటువంటి వాక్య భాగంలో మొర్దెకైని బట్టి, మొర్దెకై ద్వారా కలిగినటువంటి భయమును బట్టి సంస్థానముల యొక్క అధిపతులు, అధికారులు, ప్రభువులను, రాజు యొక్క పని నడిపించు వారందరూ కూడా యూదులకు సహాయం చేశారు. మొర్దెకైని బట్టి అంత గొప్ప అధిపతులు, అధికారులు భయపడ్డారు అంటే మొర్దెకై ఏమన్నా గొప్ప రాజరికాన్ని వెలగబెట్టాడా? మొర్దెకై ఏదన్నా రాజ్యాంగాన్ని రాశాడా? మొర్దెకై ఏ దేశానికన్నా ప్రభువుగా, రాజుగా ఉన్నాడా? మొర్దెకై ఏదన్నా గొప్ప ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడా? లేదంటే ప్రత్యేకమైనటువంటి శక్తిని కలిగి ఉన్నాడంటే ఏమీ లేదు. మొర్దెకై కేవలం ఒక సెక్యూరిటీ గార్డ్, ద్వారపాలకుడు. ఒక సాధారణమైనటువంటి ద్వారపాలకుడిని గూర్చి సంస్థానములో ఉన్నటువంటి మిగిలిన అధిపతులు, అధికారులు, రాజు దగ్గర పనిచేసేవారు, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు సైతం భయపడి మొర్దెకైకి మరియు యూదులకు సహాయం చేశారు అంటే మొర్దెకై ఇంతకీ ఏం చేశాడు? మొర్దెకై ద్వారా అంత గొప్ప భయం ఎందుకు కలిగింది? శత్రుల గుండెల్లో భయాందోళన ఎందుకు పుట్టింది? యెహోవా జీవము గల దేవుడు అని మొర్దెకై ఏ విధంగా తన జనుల మధ్య సంస్థానములలో రుజువుపరచగలిగాడు అని చూసినట్లయితే అతని యొక్క ప్రారంభ దశలో ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుండి, ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మేదాత కుమారుడును అగాగీయుడగు హామాను గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. ఇక్కడ రాజు హామాను అనేటువంటి వ్యక్తి యొక్క సింహాసనాన్ని హెచ్చించాడు, గనపరిచాడు. మరియు 2వ వచనం, కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజ ఆజ్ఞానుసారముగా మొక్కలోని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజగుమ్మమునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానునకు తెలిపిరి. ఏలైనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. ఇక్కడ చూస్తున్నాం చదివినటువంటి 4 వచనాల్లో హామాను అటువంటి ఒక అధిపతిని రాజు అహష్వేరోషు నియమించి అతని పీఠాన్ని హెచ్చించి గణపరిచాడు. గొప్ప అధికారాన్ని పొందుకున్నాడు హామాను. మొర్దెకై అందరూ చేసినట్లుగా చేయలేకపోయాడు. అందరూ హామాను దగ్గర మంచి పేరు తెచ్చుకుందామని, నేను బాగా పనిచేస్తానని మెప్పు తెచ్చుకుందామని ప్రయత్నం చేశారు. కానీ మొర్దెకై ఆ ప్రయత్నం చేయలేదు. అందరూ సాగిలపడ్డారు కానీ మొర్దెకై సాగిలపడలేదు. అందరూ వంగి దండాలు పెడుతున్నారు కానీ మొర్దెకై వంగకయు దండం పెట్టకయు ఉన్నాడు. కారణం, యూదులు దేవుని ఎదుట తప్ప, సృష్టికర్త ఎదుట తప్ప మరెక్కడను మరెవరి దగ్గరను వంగకయు నమస్కారము చేయకయు పూజించకయు ఉండాలని దేవుని ఆజ్ఞ బయలుపరచబడిన గనుక మొర్దెకై దేవుని ఆజ్ఞానుసారంగా జీవించాడు. ఇందును బట్టి హామాను బహుగా కోపించి మొర్దెకైని హతం చేయాలని, మొర్దెకైని ఒక్కడనే కాదు, నా స్థాయికి మొర్దెకైని చంపడం చాలా సులువైనటువంటి విషయం కాబట్టి నా స్థాయికి తగినట్టు యూదుడైనటువంటి మొర్దెకైని మరియు యూదులను అందరినీ ఒక్క రోజులోనే హతము చేయాలనేటువంటి దురుద్దేశముతో కంకణం కట్టుకున్నాడు. ఆ హేతువు చేత మొర్దెకై అంతకంతకు వర్ధిల్లాడు. నిజంగా మనం ఆలోచించినట్లయితే హామాను అనేటువంటి వ్యక్తి మొర్దెకైని హతము చేయాలి, యూదులను హతము చేయాలనేటువంటి దుష్ట ఆలోచన ఎప్పుడైతే తనలోకి మెదిలిందో నాటి నుండి మొర్దెకైని దేవుడు హెచ్చించడం ప్రారంభించాడు. హామాను మొర్దెకైని ఏమీ చేయలేకపోయాడు సరికదా. మొర్దెకైని చంపుదాము, యూదులను చంపుదామని తాను సిద్ధపరిచినటువంటి ఉరికొయ్య మీద హామానే ఉరి తీయబడినట్లుగా, తన కుటుంబం మొత్తం ఉరి తీయబడినట్లుగా, వారి ఇల్లు శపించబడినదిగా మార్చబడినట్లుగా జరిగింది. కేవలం మొర్దెకై దేవుని కొరకు ఆజ్ఞానుసారంగా నిలబడ్డాడు గనుక, కేవలం మొర్దెకై దేవుని చిత్తాన్ని చేయడానికి నిలబడ్డాడు గనుక, కేవలం మొర్దెకై దేవుని మహిమ కొరకు నిలబడ్డాడు గనుక మొర్దెకై ఎదుట ఎవ్వరూ కూడా ఏ అధికారం కూడా నిలబడలేకపోయింది. సామాన్యుడును, అత్యల్పుడును, ఎన్నికలేని వాడును, సాధారణమైనటువంటి వ్యక్తి అయినటువంటి మొర్దెకైని బట్టి ఈ వాక్యం ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, సాధారణంగా ఉన్నప్పటికీ, శక్తి లేని వారంగా ఉన్నప్పటికీ, ఆధిపత్యం లేనివారుగా ఉన్నప్పటికీ, అధికారం లేనివారుగా ఉన్నప్పటికీ, చుట్టూ ఉన్నవారు ఎందుకు పనికిరావు అని అన్నప్పటికీ మనము దేవుని
ఆజ్ఞానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని మహిమ కొరకు అడుగు వేస్తే, జీవిస్తే, ప్రవర్తిస్తే దేవుడు మనలను అంతకు మించినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతాడు అన్న సంగతి వాస్తవం. ఇక్కడ మొర్దెకైని బట్టి హామాను స్థితిలో, హామాను స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు కానీ ప్రభువులను, అన్ని సంస్థానములో ఉన్నటువంటి అధిపతులను, అధికారులు కూడా భయపడ్డారు. యూదులకు మొర్దెకైకు సహాయం చేశారు. ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు గాని అన్ని సంస్థానాల్లో కూడా మొర్దెకైని గురించినటువంటి భయం ప్రచారమైంది. మొర్దెకై ఒక్క ద్వారము దగ్గర పనిచేసేటువంటి సాధారణమైనటువంటి అల్పమైనటువంటి చిరు ఉద్యోగి. కానీ ఇప్పుడు మొర్దెకై యొక్క స్థితి అన్ని సంస్థానాలకి చేరింది. అతని యొక్క ఖ్యాతి ప్రబలింది. అతని పట్ల దేవుడు చేసినటువంటి కార్యం ప్రకటించబడింది. ప్రతి జనాంగము మొర్దెకైకి మరియు యూదులకు భయపడుతూ జీవించారు, వారిని గౌరవించారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాలలో మన దేవుని కొరకు నిలబడినప్పుడు అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఎదురవుతాయి. అయితే వాటిని బట్టి భయపడక మనము నమ్మిన దానిని విశ్వసనీయతతో, విశ్వాసంతో, యథార్థముగా దేవుడు చూస్తున్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, జీతం ఇస్తాడు అనేటువంటి భయభక్తులతో, విశ్వాసంతో, నిరీక్షణతో మనం ముందడుగు వేసినట్లయితే దేవుడు మనలను బట్టి శత్రువులకు భయాన్ని పుట్టిస్తాడు. శత్రువులే వచ్చి మనకు సహాయం చేయనట్లుగా చేస్తాడు. ఇది వాస్తవం. మొర్దెకై జీవితంలో జరిగింది ఇదే. ఇలా మనం చూస్తూ ఉంటే చరిత్ర గ్రంథాల్లో ప్రతిదీ కూడా అనగా ఇదే స్థితిలో, ఇదే కోణంలో ముందుకు సాగుతుంది. మనం యోసేపును చూసినా, దావీదును చూసినా, ఇర్మియాని చూసినా, అపోస్తలులను చూసినా వారు చిన్నవారే, వారు అల్పులే. కానీ దేవుడు కొరకు నిలబడినప్పుడు వారు గొప్పవైనటువంటి కార్యాలు చేసడానికి దేవుడు మార్గాన్ని చూపించాడు. వారి ఎదుట ఆ ద్వారాన్ని తెరిచాడు. వారి యొక్క ఖ్యాతి భూప్రపంచమంతా వ్యాపించినట్లుగా చేశాడు. ఎంత గొప్ప ఆధిక్యత వారు పొందుకోవడానికి గల కారణం, వారు ప్రారంభములో దేవుని కొరకు వేసినటువంటి అడుగులో వ్యతిరేకతలు వచ్చినప్పటికీ నిలబడి ఉండట చేత. కనుక మనము దేవుని కొరకు చేసేటువంటి పనిలో వ్యతిరేకతలు వచ్చినా మనము అదే స్థితిలో నిలబడినప్పుడు, ఆ మెట్టు మీద కదలక స్థిరముగా పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు వలె నిలబడినప్పుడు ఏ శత్రువు మనలను ఏమీ చేయలేడు. సరికదా? అదే శత్రువు మనకు భయపడినట్లుగా చేస్తాడు. రెండు, అదే శత్రువు మనకు సహాయం చేయనట్లుగా చేస్తాడు. మనము చదువులోను, ఉద్యోగంలోను, వ్యాపారంలోను, ప్రయాణంలోను, సేవలోను, విశ్వాస జీవితంలోను, కుటుంబాలను, సమస్త విషయంలో దేవుని చిత్తం చేయడానికి, దేవుని మహిమార్థం, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించడానికి భయపడక ముందడుగు వేసినట్లయితే జనులు దానిని బట్టి మొదట వ్యతిరేకించినప్పటికీ, శత్రుత్వమును చూపించినప్పటికీ చివరకు వారికి భయమును ప్రభు పుట్టిస్తాడు. మరియు రెండవదిగా వారి చేతనే మనకు సహాయం అందునట్లుగా చేస్తాడు. వ్యతిరేకతలతో, కోపముతోనూ, ఉద్రేకముతోనూ, దుర్భాషలతోనూ, దురాలోచనతోనూ, దుర్మార్గతతోనూ, సాతాను తంత్రాలతోనూ మింగివేయాలని, కబలించాలని, హతము చేయాలి అనేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ, హామాను యొక్క స్వభావం ఎంత కలిగినప్పటికీ, 1000 మంది హామాను కలిసి వచ్చినప్పటికీ మొర్దెకై వంటి స్వభావం మనం కలిగి ఉన్నట్లయితే, అటువంటి నిగ్రహం మనం కలిగి ఉన్నట్లయితే, అటువంటి ఆశాభావం మనం కలిగి ఉన్నట్లయితే, అటువంటి ఆత్మీయ స్పృహ మనం కలిగినట్లయితే, అటువంటి ప్రతిష్ఠిత త్యాగం కలిగి ఉన్నట్లయితే దేవుడు నిశ్చయంగా 1000 హామాను మించిన శక్తి చేత మనల్ని నింపుతాడు. ఎవరు మనల్ని తాకకుండా, ఎవరి చేతనైనను ఎటువంటి హాని మనకు తగలకుండా సమస్త చీకటి శక్తులను, సాతాను తంత్రాలను, అపవాది క్రియలను కాల్చివేసి వారి ఎదుట మన తలలను హెచ్చింపచేస్తాడు, ఘనపరుస్తాడు. శత్రుల గుండెల్లో భీతిని పుట్టిస్తాడు. మన యొక్క తలను ఎత్తి ఘనపరుస్తాడు. ఈ నదుల మాటలు ప్రతి వాని హృదయంలో నిరకట్ట ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం వెళ్తుంటే నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మొర్దెకై అల్పుడైనప్పటికీ నీ ఆజ్ఞానుసారంగా జీవించడానికి అడుగు వేసినప్పుడు శత్రువులు సైతం భయం పుట్టినట్లుగా, శత్రువులు సైతం వారికి సహాయం చేయనట్లుగా మీరు చేసిన గొప్ప అద్భుతమును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి వారు కూడా అట్టి విధంగా నీ చిత్తం చేయడానికి అడుగు వేయనట్లుగా, వ్యతిరేకతలు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ కొరకు నిలబడినట్టుగా సహాయం అనుగ్రహించి వారి తలను హెచ్చింపజేసి వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమ చేత తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.